ఏమీ సొంతం చేసుకొని ఒక నాయకుడు, అయినప్పటికీ ప్రతి ఒక్కరికి చెందినవాడు. అతనే మన మోదీ. మన ప్రియతమ మోదీ. ఆయనకు సొంతంగా ఏ రాజభవనము లేదు, ప్రయాణానికి ఏ ప్రైవేట్ జెట్టు లేదు. ఆయన సొంత కారు గేటు వద్ద వేచి ఉండదు. పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, రహస్య ఆస్తులు లేవు, భవిష్యత్తులో తప్పించుకోవడానికి దాచిన బంగారం లేదు. కోట్లాది కలల కోసం మేల్కొంటారు, దేశ భారాన్ని మోస్తూ నిద్రిస్తారు, తన కోసం జీవించరు, ఒక బాధ్యతగా జీవించడం. ప్రపంచమంతా చూడండి, అగ్ర నాయకులు, అగ్రశక్తులు, ప్రధాన వార్తలు, విలాస భవనాలు, వ్యాపార సామ్రాజ్యాలు, బిలియన్లలోని పేర్లు. నాయకత్వాన్ని సంపదలో, విజయాన్ని డబ్బులో, అధికారాన్ని ఆస్తితో ముడిపెడతారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ప్రవాహానికి ఎదురుగా నడుస్తున్నాడు. ప్రపంచం సంపాదనకై పరుగెడుతుంటే ఆయన తక్కువ సొంతం చేసుకున్నారు. ఇతరులు ఆస్తులు కడుతుంటే ఆయన తనకున్న భూమిని కూడా దానం చేశారు. ఇతర చోట్ల నాయకత్వం ముందు నేను, తర్వాత దేశం అని చెబుతుంది. ఆయన నిశ్శబ్దంగా, మొండిగా అంటారు, దేశమే ముందు, ఎప్పుడూ ముందే. కాపాడుకోవడానికి వారసత్వం లేదు, భవిష్యత్ ఆస్తి లేదు. అందుకే ప్రతి నిర్ణయం స్వేచ్ఛగా, భయం లేకుండా, దురాశ లేకుండా ఉంటుంది. దేశం బాధపడితే ఆయన నిశ్శబ్దంగా బాధపడతాడు. దేశం ఎదుగుతుంటే ఆయన వెనక్కి తగ్గి భారత్ను ప్రకాశింపజేస్తాడు. ఇది పేదరికం కాదు, ఇది ఒక ప్రయోజనం. ఇది ప్రదర్శనకై చేసే త్యాగం కాదు, ఇది ప్రతిరోజు ఎంచుకున్న జీవితం. సేవ చేయడానికి వచ్చాడు. ఏమీ లేని నాయకుడు, కాని 1.4 బిలియన్ల హృదయాలకు చెందినవాడు. కొందరు నాయకులు దేశంపై జీవిస్తారు, కొందరు దేశం కోసం జీవిస్తారు, మరికొందరు దేశంగానే జీవిస్తారు. అందుకే ఆయన్ని సాధువు అంటారు. ఆయన కాషాయం ధరించినందుకు కాదు, భారతదేశాన్ని ధరించినందుకు. మా ఆలోచనలో, మా శ్వాసలో, మా జీవితంలో మేము మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాము మోదీజీ.